శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తిరుమల గర్భాలయంలో స్వామి విగ్రహం పక్కనే రాముల వారి విగ్రహాలు ఉన్నాయి. మీరు చాలాసార్లు దర్శనానికి వెళ్ళినప్పుడు చూసుంటారు కదా. ఆ విగ్రహాల గురించి 4 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, ఒకసారి ఆలోచించండి. మొట్టమొదటిది, ఆ రాముల వారిని చూస్తే మీరు చాలా మర్మగర్భంగా నవ్వుతున్నట్టు ఉంటారు. మామూలుగా కాకుండా ఒక రకంగా ఇలా పక్కకి చూస్తూ అనమాట. ఎందుకు అలా ఉంటారు? అలాగనే అక్కడ రాముల వారు, లక్ష్మణస్వామి, సీతమ్మ ఉంటారు. ఆంజనేయ స్వామి ఉండరు. మరి అదేమిటి, అసలు ఆంజనేయ స్వామి లేకుండా ఎక్కడైనా విగ్రహాలు ఉంటాయా అంటే, మీరు కొంచెం కింద చూస్తే మీకు ఒక 2 విగ్రహాలు కనబడతాయి. కానీ అవి కృష్ణుడు, రుక్మిణీదేవి, అంతేగాని ఆంజనేయ స్వామి కాదు. మరి ఆంజనేయ స్వామి ఎక్కడున్నారు? ఇంకా మూడవది, రాముల వారికి, లక్ష్మణస్వామికి తల మీద చూడండి జటాజూటం ఉంటుంది. సీతమ్మ ఒక్కరికి కిరీటం ఉంటుంది. ఎందుకు అలా ఉంది ఆ విగ్రహాల్లో? ఇంకా 4వది, శ్రీరామనవమికి కళ్యాణం, అలాగే అప్పుడప్పుడు రాముల వారికి అభిషేకాలు అవి జరుగుతాయి కదా. ఆ జరిగినప్పుడు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన ఉంటుంది. కానీ ఆ విగ్రహం ఇలా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంటుంది. ఏమిటండి ఇవన్నీ విచిత్రంగా అనిపించట్లే? ఈరోజు వీడియోలో అసలు ఆ రాముల వారి విగ్రహానికి సంబంధించిన రహస్యాలన్నీ తెలుసుకుందాం. చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతకీ ఇవన్నీ తెలియాలి అంటే ముందు మనకి ఒక మహాభక్తుడి గురించి తెలియాలి. తమిళనాడులో మధురై ఉంది చూడండి. అక్కడ కురువిత్తురై అనే ఊళ్ళో విశ్వంభరుడు అని ఒక భక్తుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన రాముల వారికి పరమ భక్తుడు. రామాయణం అంటే ఆయనకి పరమ ప్రీతి అనమాట. ఆ రామాయణంలో ఆయనకి అన్నిటికన్నా ఇష్టమైనది విభీషణ శరణాగతి. అసలు రామాయణంలో విభీషణ శరణాగతి అనేది చాలా ప్రముఖమైన ఘట్టం. యుద్ధకాండలో 18-19 సర్గల్లో వస్తుంది రామాయణంలో. అది ఎంత శక్తివంతమైందంటే, మనకి రాబోయే ఆపదలు ఉంటాయి చూడండి. కొన్నిసార్లు అయ్యో తొందరలో ఉద్యోగం పోతుందేమో అని అనిపిస్తుంది, లేకపోతే ఎవడైనా బలవంతుడితో విరోధం ఏర్పడబోతోంది అని తెలుస్తుంది, లేకపోతే కోర్టు కేసుల్లో చిక్కుకుంటామనో, లేకపోతే ప్రమాదకరమైన ఆరోగ్యానికి సంబంధించింది ఏదో జరుగుతోందనో, ఇలాగా రాబోయే ఏ సమస్యనైనా సరే ఈ 2 సర్గల్ని ఒక 20 రోజులు పారాయణ చేసి మొట్టమొదటి రోజు ఆఖరి రోజు కనుక కొబ్బరికాయ కొడితే తీరిపోవడం నేనే బోలెడు సంఘటనలో చూశాను. అంత శక్తివంతమైన సర్గది. ఇంతకీ ఆ విశ్వంభరుడు అనే భక్తుడికి ఆ రామాయణంలో విభీషణ శరణాగతి అంటే చాలా ఇష్టం. దాంతో ఆయనకు ఒకసారి అనిపిస్తుంది, ఆ విభీషణ శరణాగతి ఎలా జరిగిందో ఆ ఘట్టాన్ని సాక్షాత్కరింపజేస్తే రామయ్య బాగుంటుంది అని వెంటనే కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టి అలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేసేసరికి అప్పుడు రాముల వారు కనబడి, నాయనా నీ కోరిక నాకు అర్థమైంది అని చెప్పి విభీషణ శరణాగతి మొత్తం, ఆ సంఘటనలో ఏం జరిగిందో అది మొత్తం ఆయనకి సాక్షాత్కరింపజేస్తారు. చూడండి ఎంత విచిత్రమైన భక్తుడి కోరుకోది. సాక్షాత్కరింపజేస్తే ఆయన పొంగిపోయి, ఆహా రామ ఏమయ్యా నీ కారుణ్యము. విభీషణ శరణాగతిలో రాముల వారు అంటారు, విభీషణుడు వస్తే ఆయనకి అభయం ఇస్తారు కదా, ఇచ్చి లంకకి పట్టాభిషేకం చేసేస్తారు. అప్పుడు రామ మరి ఇతనికి లంకని ఇచ్చేసావు కదా, రేపు రావణాసురుడు వచ్చి నీకు శరణాగతి వేడితే ఏం చేస్తావు అని అడుగుతారు. అయితే ఇప్పుడు రాముల వారు అంటారు, ఏముంది నా అయోధ్య తనకి ఇచ్చేసి నేను వనవాసం చేస్తాను అని. అది రాముల వారి దాతృత్వం, కారుణ్యం అంటేను. అది ఈ విశ్వంభరుడు తలుచుకుని పొంగిపోయి, ఆహా రామ నా కళ్ళ ముందు ఎప్పుడు ఇదే రూపం సాక్షాత్కరించాలి స్వామి అని వేడుకుంటే రాముల వారు, సరే నాయన ఇదే స్వరూపాన్ని ఇక్కడ మేము 5గురు ఉన్నాం కదా, రాముడు, లక్ష్మణస్వామి, అంగదుడు, సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి, ఈ 5గురివి నువ్వు 5 మూర్తుల కింద తయారు చేసి నీ పూజా మందిరంలో పెట్టుకో, నీకు ఎప్పుడు చూసినా అదే అనుభూతి కలుగుతుంది అని చెప్తారు. వెంటనే విశ్వంభరుడు అలాంటివి 5 మూర్తులు తయారు చేస్తారు. వాటి దగ్గర ఒక విచిత్రం ఉందన్నమాట. మీరు చూస్తే రాముల వారు ఇలా కోదండం పుచ్చుకుని నిలబడి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటారు. లక్ష్మణస్వామి పక్కన నిలబడి ఉంటారు. ఆంజనేయ స్వామి ఇలా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంటారు. సుగ్రీవుడు ఇలా చేతులు కట్టుకుని ఏదో చెప్తూ ఉంటాడు రాముల వారితో. అంగదుడు ఇలా ఆకాశం కేసి చూపిస్తూ ఉంటాడు. ఏమిటండి ఇదంతాను అంటే, మొట్టమొదట విభీషణుడు శరణాగతి కోసం వచ్చాడు కదా, వచ్చినప్పుడు అంగదుడు అదిగో ఆకాశంలో విభీషణుడు ఉన్నాడు అని చూపిస్తున్నాడు. అందుకే అంగదుడిని చూస్తే మీరు యువరాజు కదా, ఆ మూర్తుల్లో చిన్న టోపీ ఉంటుంది అంతే, కిరీటం ఉండదు. అప్పుడు సుగ్రీవుడు అంటాడనమాట, స్వామి అన్నగారిని మోసం చేసి వచ్చాడు,
ఇప్పుడు మీ శరణ వేడుతున్నాడు, మిమ్మల్ని మోసం చేయడానికి నమ్మకం ఏమిటి, శరణ ఇవ్వద్దు అని. అంటే అప్పుడు రాముల వారు సుగ్రీవుడి కేసు చూసి ఒక చిన్న నవ్వు నవ్వుతారు. ఏమిటో నవ్వుకి అర్థం? ఒరే, అన్నగారిని మోసం చేసి వచ్చాడు అని చెప్పడానికి నువ్వు సరిపోతావా అని. అంతే. కానీ అది నవ్వకుండా ఉంటుంది. అసలు ఆ అద్భుతమైన మూర్తి రాముల వారి అనుగ్రహంతో తయారైంది కదా, చూడండి మూర్తిలో నేను ఇక్కడ చూపిస్తుంది. ఆ నవ్వు ఎంత చిన్నగా నర్మగర్భితంగా ఉంటుందో, అసలు అలా పక్కకి చూస్తూ చిన్న నవ్వు నవ్వుతారు రామయ్య. తర్వాత ఆంజనేయ స్వామిని అడుగుతారు, ఏమిటి నీ అభిప్రాయం అని. స్వామి ఇలా నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఉంటారు. ఆయన్నే ఆజ్ఞాపాలక ఆంజనేయ స్వామి అంటారు. అంటే స్వామి నీ ముందు నేను ఇంకా మాట్లాడడమా, నువ్వేదనుకుంటే అదే అని ఒకటి. రెండోది, మాట్లాడేటప్పుడు రాముల వారి మీద తన నోటి తుంపర్లు పడకుండా వినయం కొద్దీ అలా పెట్టుకున్నది. ఇవి 5 మూర్తులు అన్నమాట. దాంతో ఆ 5 మూర్తుల్ని ఆయన ఒక కుటీరంలో పెట్టుకుని ఆరాధించుకుంటూ ఉంటారు. ఒకసారి ఆ కుటీరానికి నిప్పు అంటుకుని ఇంకా ఆ ఊళ్ళో ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు రాముల వారు చెప్తారు, ఈ విగ్రహాలు ఇక్కడ ఉండకూడదు, వీటిని తిరుమలకి తీసుకువెళ్ళి అక్కడ రామానుజుల వారు ఉన్నారు, ఆయనకు అప్పు చెప్పు అని చెప్తారు. దాంతో ఈ విశ్వంభరుడు ఈ 5 విగ్రహాలు తీసుకుని తిరుమలకి వెళ్తాడు. మరి తిరుమలలో రామానుజుల వారు ఉండడం ఏమిటి అంటే, మీకు తెలుసు కదా, రామానుజుల వారు తన జీవిత కాలంలో 4 సార్లు తిరుమల వెళ్ళారు. వెళ్ళినప్పుడు 3వసారి 1 సంవత్సరం పాటు ఉండిపోయారు అక్కడ, కింద గోవిందరాజస్వామి గుడి కట్టడానికి. పైనేమో తిరుమల నంబి గారు ఉండేవారు. ఆయన రామానుజులకి మేనమామ, అలాగనే మహాపండితుడు ఆయన. రామానుజుల వారికి ఒకానొక గురువు లాంటి ఆయన అనమాట. దాంతో ప్రతిరోజు ఆయన కొండ నుంచి కిందకు వచ్చేవారు. ఈయన గోవిందరాజస్వామి గుడి దగ్గర నుంచి అలిపిరి దాకా వెళ్ళేవారు. వెళ్ళి అక్కడ ఇద్దరు కూర్చుని రామాయణం చదువుకుంటూ ఉండేవారు. ఆ తిరుమల నంబి గారు రామాయణానికి 18 రకాలుగా అర్థాలు చెప్పారు రామానుజుల వారికి. అంత మహనీయుడు ఆయన. అయితే ఒకసారి రామాయణంలో వాళ్ళు విభీషణ శరణాగతి చదువుతూ ఉండగా ఈ విగ్రహాలు అక్కడికి వస్తాయి. చూడండి, అది రాముల వారు ఎలాగా అనుగ్రహిస్తేనే అలాంటివి జరుగుతాయి. అప్పుడు చూసి, ఆహా చాలా బాగున్నాయి, అయితే ఆలయంలో ప్రతిష్ఠిద్దాము. కానీ ఇక్కడ రాముల వారు లక్ష్మణస్వామి ఉన్నారు, సీతమ్మ లేదు కదా అని అప్పుడు రామానుజుల వారు తిరుమల నంబి గారు కలిపి సీతమ్మ విగ్రహం చేయించారు. అందుకే సీతమ్మ విగ్రహానికి కిరీటం ఉంటుంది. రాముల వారు లక్ష్మణుల వారు మరి వనవాసం కదా, అందుకని వాళ్ళిద్దరికీ జటాజూటాలు ఉంటాయి. అందుకని ఆ విగ్రహంలో అలా ఉంటుంది. చివరికి ఈ విగ్రహాలన్నీ చేయించి తిరుమల ఆలయంలో పెట్టారు. ఎక్కడ పెట్టారు అంటే, మనం స్వామివారి మూల విరాట్ ఉంటుంది కదా, దానికి ముందున్న గడపని కులశేఖరపడి అంటారు. దానికి ముందున్న గదిని సేన మండపం అంటారు. దానికి ముందు రాముల వారి మేడ అని ఒకటి ఉంది చూడండి. ఇప్పుడు మీరు వెళ్తే సన్నగా ఉంటుంది, అది వైకుంఠ ద్వారం అటు ఇటు మూసేసిన గది. అందులో ఒకవైపు అరుగు మీద ఈ సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయ స్వామి, ఇంకో 3 విగ్రహాలు ఉండేవి దొరికి. ఒకవైపు సీతారామ లక్ష్మణులు ఉండేవారు ఎదురుగుండా అనమాట. కొన్నాళ్ళకి ఏం చేశారు అంటే, సీతారామ లక్ష్మణుల్ని గర్భాలయంలోకి వేంచేపు చేశారు. ఈ 6 విగ్రహాల్ని ఇంకొక చోట పెట్టారు. ఇంతకీ ఇప్పుడు ఈ 6 విగ్రహాలు ఎక్కడున్నాయండి అంటే, మనం దర్శనం అయిపోయాక బయటకు వచ్చి ఒక అరుగు మీద తీర్థం తీసుకుంటూ ఉంటాం. ఆ వెనకాల ఒక గది ఉంటుంది చూసారా, ఆ గదిలో ఉన్నాయి 6 విగ్రహాలు. ఈసారి వెళ్ళినప్పుడు ఆ తీర్థం తీసుకుని 1 నిమిషం పక్కన నిలబడి చూడండి. ఆంజనేయ స్వామి ఇలా ఉంటారు, సుగ్రీవుడు చేతులు కట్టుకుని ఉంటారు, అంగదుడు ఇలా ఆకాశం కేసి చూపిస్తూ ఉంటారు. ఆ 3 విగ్రహాలు. మరి మిగతా 3 ఏమిటండి అక్కడ అంటే, విశ్వక్సేనుల వారి విగ్రహం ఒకటి ఉంది. ఆ విశ్వక్సేనుల వారే స్వామికి వైకుంఠంలో సేనాధిపతి అనమాట. ఆయన విగ్రహం ఒకటి ఉంది. అలాగే గరుత్మంతుడి విగ్రహం ఉంది. రెక్కలు విప్పుకుని ఇలా సిద్ధంగా ఉంటారనమాట. అంటే స్వామి ఆజ్ఞిస్తే వెంటనే ఎగిరిపోవడానికి ముడుచుకుని ఉండరు రెక్కలు. అదొక గరుత్మంతుడి విగ్రహం. మూడోది అనంతుడి విగ్రహం ఉంటుంది. ఆయన తల మీద ఇలాగా పడగలా ఉంటుంది చూడండి, అది చూస్తే అనంతుడు అని అర్థమవుతుంది. ఈ 6 విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా తీర్థం తీసుకునేటప్పుడు ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకోండి. అలాగనే సీతారామ కళ్యాణం కానీ ఏదైనా జరిగితే ఆ రామయ్య మనోహరమైన చిరునవ్వు ఒక్కసారి చూడండి. శ్రీమాత్రే నమః.